హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి లిరికల్ స్టేటస్ వీడియో ఎడిటింగ్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ వీడియో అనేది ఇన్స్టాలో చాలా ట్రెండింగ్లో ఉంది. అందుకనేసి ఈ సాంగ్ అయితే లిరికల్ స్టేటస్ అనేది వీడియో ఎడిటింగ్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమో వీడియో అనేది చూడండి, తర్వాత వీడియో ఎడిటింగ్లోకి వెళ్దాం. కంటి నిండా నువ్వే కళ్ళలో ఫ్రెండ్స్, నాకైతే కొన్ని కాపీరైట్ ఇష్యూ వల్ల నేను దీని ఫుల్ మ్యూజిక్ అనేది ప్లే చేయదలుచుకోలేను. మీరు ఫుల్ సాంగ్తో పాటు ఈ వీడియో చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను, అక్కడ ఫుల్ వీడియో పోస్ట్ చేస్తాను. అక్కడికి వెళ్ళి ఫుల్ వీడియో అనేది చూడండి. అలాగే కింద వాట్సాప్ ఛానల్లో పెట్టాను, అక్కడికి వెళ్ళి మీరు చూడొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కైన్మాస్టర్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. ఇన్కేస్ మీ దగ్గర కైన్మాస్టర్ అప్లికేషన్ లేకపోతే కింద అప్లికేషన్ లింక్ అనేది ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఎటువంటి వాటర్ మార్క్ ఏ ప్రాబ్లం వచ్చినా సరే నేను ఈరోజు వీడియో అనేది ఒకటి టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను, ఆ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. సో వాటర్ మార్క్ ఎందుకు వస్తుంది, వాటర్ మార్క్ వచ్చిన దాన్ని ఎలా రిమూవ్ చేయాలనేది ఆ వీడియోలో నేను చెప్పుకుంటాను. సో ఆ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. టెలిగ్రామ్లోకి వెళ్ళి జాయిన్ అయ్యి చూడండి ఫ్రెండ్స్. సో ఇక్కడ కింద క్రియేట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. తర్వాత క్రియేట్ న్యూ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత 16:9 రేషియో సెలెక్ట్ చేసుకొని కింద క్రియేట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇట్లా ఉంటుంది, మీడియా బ్రౌజర్ అనేది ఓపెన్ అవుతుంది. నేను యూజ్ చేసిన ఆల్ మెటీరియల్ లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. చాలామంది నాకు కామెంట్ చేస్తున్నారు ఏందనేసి అంటే డౌన్లోడ్ కావట్లేదనేసి. సో ఫ్రెండ్స్, ప్రతి ఒక్క ఇమేజ్ కూడా డైరెక్ట్గానే నేను మీకు ప్రొవైడ్ చేస్తున్నా, డౌన్లోడ్ అనేది అవుతుంది. ఇన్కేస్ మీ దగ్గర ఏ ప్రాబ్లం ఉన్నా సరే మీరు అప్డేట్ చేసుకోండి. నేను ఎక్కువ చెప్పదలుచుకోలేను, అర్థం చేసుకోండి. డౌన్లోడ్ ప్రాబ్లం వస్తే కామెంట్ చేయండి. మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి, మీకు దాంట్లో ఆల్ మెటీరియల్ లింక్స్ అనేవి డైరెక్ట్గా ప్రొవైడ్ చేస్తున్నా, అందులో నుంచి మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఏం చేస్తారంటే, నేను ఇచ్చిన ఇమేజ్ అనేది ఎక్కడైతే దీనికి కావాల్సిన ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది ఇచ్చాను, ఆ ఇమేజ్ ఎక్కడైతే మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్నారో ఆ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఆ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నా. ఒకసారి నేను ఆ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసి మీకు చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. సో ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి మళ్ళీ అదే ఇమేజ్ పై క్లిక్ చేసి ఇక్కడ ప్యాన్ అండ్ జూమ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి ఈక్వల్ ఆప్షన్ పై క్లిక్ చేసి దీన్ని 2 ఫింగర్స్తో ఇట్లా జూమ్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. మీకు నచ్చిన రేషియో సెలెక్ట్ చేసుకోవచ్చు. మేమైతే 16:9 రేషియో సెలెక్ట్ చేసుకుంటున్నాం కనుక ఇట్లా పెట్టుకోండి. ఇట్లా పెట్టుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి దీన్ని ఒక 30 సెకండ్స్ వరకు ఇట్లా జరుపుకోండి. ఓకే, ఇట్లా జరుపుకున్న తర్వాత స్టార్టింగ్లోకి వచ్చేయండి. స్టార్టింగ్లోకి వచ్చేసి బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత దీనికి కావాల్సిన ఆడియో లింక్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే లిరిక్స్ అనేది ఎడిటింగ్ చేసుకోవాలి కనుక. సో ఏం చేస్తారంటే ఇప్పుడు ఆడియో ఆప్షన్ పై క్లిక్ చేసి నేను ఇచ్చిన ఆడియో లింక్ మీరు ఎక్కడైతే డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్నారో సో ఆడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఇప్పుడు ఆడియో అనేది సెలెక్ట్ చేసుకుంటున్నా, చూడండి ఫ్రెండ్స్. ఓకే, ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇట్లా ఉంటుంది. ఆడియో ఆప్షన్ పై క్లిక్ చేసి ఎండ్ వరకు స్క్రోల్ చేసి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ పై క్లిక్ చేసి కత్తర్ సింబల్ పై క్లిక్ చేసి ట్రిమ్ రైట్ చేసుకోండి. మిగిలిన పార్ట్ అంతా కట్ అయిపోతుంది అనమాట. తర్వాత బ్యాక్ వచ్చేసి ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు 1 by 1 బీట్ మార్క్ అనేది ఇందులో మనం యాడ్ చేసుకోవాలి. ఒకసారి ఏం చేస్తారంటే నేను మీకు ప్లే చేయదలుచుకోలేను, ఎందుకంటే కాపీరైట్ ప్రాబ్లం వస్తుంది. సో నేను ఒకసారి లిరిక్స్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ వరకు ఇట్లా బీట్ మార్క్ అనేది పెట్టుకోండి. నేను ఒకసారి పెట్టుకుని చూపిస్తాను. సో దాని ప్రకారంగా మీరు పెట్టుకోండి అనమాట. ఒకసారి నేనైతే సో ఫ్రెండ్స్ బీట్ మార్క్ అనేది యాడ్ చేశాను. అక్కడ వరకు అంటే నేను చెప్తాను, అక్కడ వరకు మీరు యాడ్ అనేది చేసుకోండి. మీకు సింపుల్గా ఎటువంటి కష్టం లేకుండా సింపుల్గా అయిపోతుంది అనమాట. ఇక్కడ 2.900 మిల్లీ-సెకండ్స్ వరకు ఒకటి పెట్టుకోండి. దాని తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత 5 సెకండ్స్ దగ్గర ఒకటి, దాని తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేసి 8 సెకండ్స్ దగ్గర ఒకటి, తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేసి ఇక్కడ 13.200 మిల్లీ-సెకండ్స్ వరకు ఒకటి బీట్ మార్క్ అనేది పెట్టుకోండి. తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేసి ఇక్కడ 18.400 మిల్లీ-సెకండ్స్ వరకు ఒకటి, దాని తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేసి ఇక్కడ కరెక్ట్గా 9.900 అంటే 20 సెకండ్స్ దగ్గర ఇంకో బీట్ మార్క్ అనేది పెట్టుకోండి, సరిపోతుంది అనమాట. సో ఇప్పుడు స్టార్టింగ్లోకి వచ్చేసి ఇప్పుడు దీనికి మీకు కావాల్సిన ఒక ఫస్ట్ ఇమేజ్ అనేది ఇచ్చాను, ఒక ఐ ఇమేజ్ అనమాట. సో ఆ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. లేయర్ పై క్లిక్ చేసి మీడియా పై క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న ఇమేజ్ ఎక్కడైతే ఉందో సో ఆ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో ఆ ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ ఫొటోస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఇమేజ్ అనేది కాస్త లుక్ అనేది అట్రాక్ట్గా ఉంటుంది కనుక నేను పెట్టాను, మీకు నచ్చితే అది మీరు పెట్టుకోవచ్చు, అది మీ చాయిస్. సో ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే ఇమేజ్ పై క్లిక్ చేసి మీరేం చేస్తారంటే కాస్త రొటేట్ అనేది ఇట్లా చేసుకోండి. ఈ పొజిషన్ ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకొని కాస్త జూమ్ అనేది ఇట్లా తగ్గించుకోండి. తగ్గించుకున్న తర్వాత ఏం చేస్తారంటే క్రాపింగ్ ఆప్షన్ పై క్లిక్ చేసి మాస్క్ని ఎనేబుల్ చేసుకుని ఫీదర్ని ఇట్లా మొత్తం ఇట్లా పెంచుకోండి. ఇట్లా పెంచుకున్న తర్వాత కాస్త దీన్ని జూమ్ అనేది ఇట్లా చేసుకోండి 2 ఫింగర్స్తో. ఇట్లా చూస్తారు కదా, నేనైతే చేస్తున్నా, ఒకసారి చేసి చూపిస్తాను. ఇట్లా
చూస్తారు కదా. సో ఇట్లా చేసుకోండి. ఇట్లా చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత 2 ఫింగర్స్తో ఇట్లా జూమ్ చేసుకోండి. జూమ్ చేసుకొని పర్ఫెక్ట్గా ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. సో చూస్తున్నారు కదా, ఇట్లా కరెక్ట్గా స్లోగా జాగ్రత్తగా అడ్జస్ట్మెంట్ చేసుకుని పెట్టుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు వీడియో అనేది లెంత్ అవుతుంది కనుక నేను ప్రాసెస్ అనేది స్పీడ్గా చేస్తున్నా. మీకు అడ్జస్ట్మెంట్ కాకపోతే మళ్ళీ క్రాపింగ్ ఆప్షన్పై క్లిక్ చేసి క్రాప్ అనేది చేసుకోవచ్చు. సో ఇట్లా మీకు నచ్చినట్లు ఇట్లా తర్వాత పర్ఫెక్ట్గా అడ్జస్ట్మెంట్ అనేది అయిపోతుంది. తర్వాత వీడియో ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి. చెప్తాను ఎందుకు జరుపుకోండి అని చెప్తున్నానంటే చెప్తాను ఎండ్లో. సో ఎండ్ వరకు ఇట్లా జరుపుకున్న తర్వాత ఇప్పుడు స్టార్టింగ్లోకి వచ్చేసి ఈ బీట్ మార్క్ ఎక్కడైతే ఉందో అక్కడ నుంచి కత్తెర్ సింబల్పై క్లిక్ చేసి స్ప్లిట్ చేసుకోండి. సో ప్రతి ఒక్క దీన్ని కూడా ఇట్లా చూస్తున్నారు కదా, కరెక్ట్గా బీట్ మార్క్ దగ్గర ఇట్లా రెడ్ మార్క్ నుంచి ఇట్లా స్ప్లిట్ చేసుకోండి. మీకు చాలా సింపుల్గానే ఉంటుందన్నమాట. ఓకే, పర్ఫెక్ట్గా స్ప్లిట్ చేస్తాం. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు ఇక్కడ బీట్ మార్క్ అనేది ఇచ్చాను కదా, అందులో ఫస్ట్ ఇమేజ్ పై క్లిక్ చేసి ఫస్ట్ ఆప్షన్ రీప్లేస్ దానిపై క్లిక్ చేసిన తర్వాత మీరు ఎవరు ఇమేజ్ అయితే పెట్టి లిరికల్ వీడియో అనేది చేయాలనుకుంటున్నారో సో వాళ్ళ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఒక ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసి చూపిస్తాను చూడండి. మీకు నచ్చిన ఇమేజ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, అది మీ చాయిస్. నేనైతే ఒక ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసి చూపిస్తాను, కొన్ని ఇమేజెస్ అన్నమాట. సో మీకు నచ్చిన వాళ్ళ ఇమేజ్ అనేది మీరు ఇందులో యాడ్ చేసుకోవచ్చు. సో అది మీ చాయిస్ కనుక మీకు నచ్చిన వాళ్ళ ఇమేజ్ని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. ఆటోమేటిక్గా రీప్లేస్ అనేది అయిపోతుంది. చూస్తుండ్రు కదా. తర్వాత ఇన్ యానిమేషన్ ఆప్షన్ పై క్లిక్ చేసి ఫ్యాడ్ యానిమేషన్ని సెలెక్ట్ చేసుకొని 0.5% పెట్టుకొని బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేసి ఇంకో ఇమేజ్ పై క్లిక్ చేసి ఫస్ట్ ఆప్షన్ రీప్లేస్ దానిపై క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఎవరి ఇమేజ్ అయితే మీరు సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా రీప్లేస్ అనేది అయిపోతుంది. చూస్తారు కదా. ఇన్ యానిమేషన్ ఫ్యాడ్ యానిమేషన్ 0.5% ఇట్లా పెట్టుకొని మళ్ళీ బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో ఇమేజ్ పై క్లిక్ చేసి ఫస్ట్ ఆప్షన్ రీప్లేస్ దానిపై క్లిక్ చేసిన తర్వాత ఎవరి ఇమేజ్ అయితే రీప్లేస్ పెట్టుకోవాలనుకుంటున్నారో సో ఇట్లా వాళ్ళ ఇమేజ్ అనేది రీప్లేస్ పెట్టుకోండి. పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇంకా మీకు అడ్జస్ట్మెంట్కి ఇంకా కావాలంటే ఇట్లా జూమ్ చేసుకుని అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. సో అది మీ చాయిస్. సో మీకు నచ్చినట్లు మీరు పెట్టుకోవచ్చు. ఇన్ యానిమేషన్ ఫ్యాడ్ యానిమేషన్ 0.5% పెట్టుకొని బ్యాక్ వచ్చండి. సో బ్యాక్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ నేను ఎక్కువ చెప్పదలుచుకోలేను, వీడియో అనేది లెంత్ అవుతుంది కనుక నేను 3 ఫొటోస్ అనేవి యాడ్ చేశాను. మీరు ఎండ్ వరకు కూడా రీప్లేస్ ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ నుంచి మీరు ఏం చేస్తారంటే ఈ పొజిషన్లో రెడ్ మార్క్ నుంచి లేయర్ పై క్లిక్ చేసి టెక్స్ట్ పై క్లిక్ చేయండి. టెక్స్ట్ పై క్లిక్ చేసిన తర్వాత ఈ సాంగ్ లిరిక్ ఏమైతే వస్తుందో సో ఆ లిరిక్ అనేది యాడ్ చేసుకోండి. నేనైతే యాడ్ చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఓకే, ఇట్లా యాడ్ చేసుకున్నాను. ఇట్లా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఏం చేస్తారంటే కాస్త ఇట్లా రొటేట్ అనేది ఇట్లా చేసుకుంటున్నా. ఇట్లా చేసుకుని జూమ్ అనేది చేసుకుని ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకుని పెట్టుకుంటున్నా. పర్ఫెక్ట్గా దానికి సెట్ అయ్యేటట్టు లిరిక్ ఇట్లా పెట్టుకోండి. ఇట్లా పెట్టుకున్న తర్వాత ఇక్కడ AA ఫాంట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి దీనికి కావాల్సిన ఫాంట్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ ఫాంట్ అనేది డౌన్లోడ్ చేసుకొని ఇది యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకోవడానికి ప్లస్ ఐకాన్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఎక్కడైతే డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్నారో ఫాంట్ అనేది ఆ ఫాంట్ ఎక్కడైతే ఉందో ఆ ఫాంట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే కొన్ని ఫాంట్స్ అనేవి ఇందులో డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్నాను కనుక ఆ ఫాంట్ అనేది నేను సెలెక్ట్ చేసి చూపిస్తాను. ఎగ్జాంపుల్గా మీకు చూపించడం కోసం కొన్ని ఫాంట్ అనేది సెలెక్ట్ చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇట్లా సెలెక్ట్ చేసుకుంటున్నా, చూస్తున్నారు కదా. సో ఇట్లా ఇవన్నీ ఫాంట్స్ అన్నమాట నేను సెలెక్ట్ చేసుకునేది. మీకు నచ్చిన ఫాంట్ అనేది మీరు ఎక్కడైతే డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్నారో ఆ ఫాంట్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత చెప్తాను ఎట్లా యాడ్ చేయాలనేది, అది కూడా చెప్తాను ఫ్రెండ్స్. ఒక్క నిమిషం. ఇన్ని ఫాంట్స్ అనేవి నేను యాడ్ చేస్తున్నా చూడండి. సో ఇట్లా ఇవన్నీ ఫాంట్స్ అన్నమాట మీకు చూపించడం కోసం. ఒక 15 ఫాంట్స్ అనేవి ఓకే, ఇట్లా కొన్ని ఫాంట్స్ అనేవి సెలెక్ట్ చేశాను. తర్వాత సెలెక్ట్ పై ఇట్లా క్లిక్ చేశారనుకోండి, చూసారు కదా ఆటోమేటిక్గా ఫాంట్ అనేది ఇంపోర్ట్ అనేది అవుతుంది. సో ఇట్లా ఇంపోర్ట్ అయిన తర్వాత ఓకే పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మై ఫాంట్స్ దగ్గరకు వస్తే చూస్తారు కదా ఇట్లా ఉంటుంది. మీరు ఇక్కడ డౌన్లోడ్ ఫాంట్ అనేది ఇట్లా యాడ్ చేసుకున్న తర్వాత ఫాంట్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకుని రైట్ టిక్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూసారు కదా ఫాంట్ అనేది యాడ్ అయింది. సో ఇట్లా జూమ్ చేసుకుని ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత కిందికి స్క్రోల్ చేయండి. ఇక్కడ షాడో అనే ఆప్షన్ పై క్లిక్ చేసి దాన్ని ఎనేబుల్ చేసుకుని కిందికి స్క్రోల్ చేసి స్పీడ్ని కాస్త ఇట్లా పెంచుకోండి. ఇట్లా పెంచుకున్నారనుకోండి షాడో లాగా యాడ్ అవుతుంది, చాలా మంచి లుక్ అనేది వస్తుంది. సో దాని తర్వాత బ్యాక్ వచ్చేసి మళ్ళీ పైకి స్క్రోల్ చేసి ఇన్ యానిమేషన్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి కిందికి స్క్రోల్ చేసి ఇక్కడ వైప్ రైట్ అనే యానిమేషన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత లిరిక్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ ఇట్లా రెడ్ మార్క్ నుంచి కత్తెర్ సింబల్ పై క్లిక్ చేసి ట్రిమ్ రైట్ ఇట్లా చేసుకోండి. మిగిలిన పార్ట్ అంతా కట్ అయిపోతుంది. దాని తర్వాత మళ్ళీ సాంగ్ అనేది ప్లే చేసి
ఎక్కడ వరకు అయితే లిరిక్స్ మళ్ళీ ఇంకో లిరిక్స్ దాని తర్వాత ఏ లిరిక్ అయితే వస్తుందో ఆ లిరిక్ అనేది అట్లా యాడ్ చేసుకోండి. సో ప్రతి ఒక్క దీన్ని కూడా ఇదే యానిమేషన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇట్లా రివీల్ అనేది అవుతుంది. దాని తర్వాత ఫోటో వస్తుంది. దాని తర్వాత లిరిక్స్ వస్తుంది. సో జాగ్రత్తగా ఇట్లా చేసుకోండి ఫ్రెండ్స్. నేను ఎక్కువ చెప్పదలుచుకోలేను. ఆల్రెడీ వీడియో అనేది చాలా లెంత్ అయిపోయింది. సో ఇప్పుడు స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచి బ్యాక్ వచ్చేసి లేయర్ పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. దీనికి కావాల్సిన ఒక లవ్ పార్టికల్ వీడియో అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడికి వెళ్ళి ఆ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. మీరు ఎక్కడైతే డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న లవ్ పార్టికల్ వీడియో అనేది ఆ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఆ వీడియో అనేది సెలెక్ట్ చేసి మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్. ఆ వీడియో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే వీడియోపై క్లిక్ చేసి పైకి స్క్రోల్ చేసి స్ప్లిట్ స్క్రీన్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకొని బ్యాక్ వచ్చి మళ్ళీ కిందికి స్క్రోల్ చేసి బ్లెండింగ్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి స్క్రీన్ అనేది దీన్ని సెలెక్ట్ చేసుకోండి. దానికి ఉన్న బ్లాక్ స్క్రీన్ పోతుంది. తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ పైకి స్క్రోల్ చేసి ఇక్కడ వాల్యూమ్ ఆప్షన్పై క్లిక్ చేసి మ్యూట్లో పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి ఇప్పుడు నేను ఒకసారి మీకు ప్లే చేసి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్. సో వీడియో ఎట్లా ఉంటుంది అనేది మీకే తెలుస్తుంది. సో చూస్తారు కదా ఇట్లా ఉంటుందన్నమాట. లవ్ పార్టికల్ ఎఫెక్ట్స్తోని ఇట్లా ఉంటుంది. తర్వాత లిరిక్స్ అండ్ ఫోటో ఇట్లా రివీల్ అనేది అవుతుంది. సో ప్రతి ఒక్కటి కూడా స్లోగా జాగ్రత్తగా ఇట్లా ఎడిటింగ్ అనేది చేసుకోండి. నేను ఇంకా ఎక్కువ చెప్పదలుచుకోలేను. వీడియో ఆల్రెడీ చాలా లెంత్ అయిపోయింది. సో ఇప్పుడు వీడియో అనేది సేవ్ చేసుకోండి. ఏరో మార్క్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే వీడియో క్వాలిటీ వెరీ హైలో పెట్టుకుని కింద సేవేజ్ వీడియో అని కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో ఇవాళ వీడియో అంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.